కొనుక్కొని అంటే మా వాళ్ళు తాను వేసుకోవాలి. ఏం చేద్దాం, నేను నెక్స్ట్ రూపాయి 2 రూపాయలు దొరుకుతాయి. ₹1 ఇంకా దొరక. ఆ పోరగాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి, కొనుక్కోవచ్చు. ఈ పోరలు ఒకడే ఉన్నదా ఇంకేమన్నా ఏం చెప్తాను ఒక్కరిని? మా వాళ్ళు 40,000 రా. మాకే ఇంటికాడ కాలు మన అయితే ఉన్నా. తాళమే వేసినావా? కాలుండి ఏం చెప్తావురా? ఏమోరా, మా వాళ్ళు 2 వందలు అయితే ఉన్నా. సేమ్ మా కుక్క లెక్కలే కావాలన్నారా నువ్వు కూడా? చూస్తే మా కుక్కే గుర్తొస్తుందిరా నాకు. ఏమోరా, కుక్కను నక్కను మా వాళ్ళు 2 వందలు అయితే ఉన్నా. ఎటన్నా పోతే మళ్ళా కొడతారు. అవును కానీ నీ దగ్గర ఏమన్నా పైసలు ఉన్నాయారా? నా దగ్గర ఎక్కడిరా, మా వాళ్ళ ఇంటికాడ ఉంటా రూపాయి ఇస్తా అన్నారు. రూపాయితో ఏం చేసుకుంటావురా? రకం దగ్గర ఉన్నాయి కావచ్చు, పోంపా. మరి ఇంటికాడ కావాలి ఎట్లరా? నీ ఇల్లు ఎత్తుకోబోతున్నారా? ఒక 5 నిమిషాలు లాగా. సరే బా. మరి ఇవాళ బయలుదే. మరి మా మరదలు ఇంటికాడ ఉన్నదో పొలం కాడ తీసుకువెళ్ళు. ఎందుకు ఇవాళ చూడబుద్ధి అవుతుంది. పోయి చూడన్నా. మరి ఆ రగ్గన మరదలు వచ్చి నాకు చూసిండారా? ఏమోరా మరి. అగో రగ్గడు గానే ఉన్నాడు కదరా, ఏమో బాగానే ఆలోచిస్తాను. మరి ఏమే రగ్గు, ఏమో ఆలోచిస్తాను. నేల నువ్వే నవ్వుతావు, నేల నువ్వే గురుగుతున్నావు. ఏంది మరి? ఏ గనేం లేదు కానీ ఇటు వచ్చిలుగా. ఇకే వచ్చిన పైసలు ఉన్నాయా? కొనుక్కున్నాను. నా దగ్గర పైసలు ఏడున్నాయిరా? కూర్చొని ఏం చెప్తావు? రేట్ అయినా పోంపా. పంపా. అరే రాకేష్ అన్న ఈ మధ్య కనబడతలేడు. పొలం పని పోతాడు కావచ్చురా, నాకేం తెలుసురా. గాయనకి ఎప్పుడు ఉంటుంది? తిరుగుడేనాడు. పనికి పోవాలని చేత కాదా? అలాగే నేను పైసలు లేకపోయా. ఏమో నీ అవ్వ అంత అది ఉన్నది. ఏం చేసుడేమో, మనకేం పైసలు దోసుగాడేమో ఒక్కరు లేకపోయా. అంత కాదున్నది. అగో ఈ మాటలు మన పోరాల మాటలు తిరిగిన పడతానేగా. చూద్దాం. అరే మన లకేష్ అన్న పిలిచినట్లేరా? అరే రియల్ రాకేష్ అన్న గొంతుని పడుతుంది కారా? అరే మన రాకేష్ అన్న నేనాయరా. మన రాకేష్ అన్న పంపా. ఏంది రాకేష్ అన్న ఎందుకో పిలిచినావు? మీ మాట తిరిగిన వాడు అయితే పిలిచిండ్రా. ఎడిపోతాను రా? ఎట్లేదు, టైం పాస్ తిరుగుతాను. ఏం తిరుగుతాం రా? కోటాలో కూర్చున్నాను దానికోటి చెప్పు. ఎప్పటి తిరుగుతా రా? కూర్చోరా. దేని మీద కూర్చున్నావు? ఈ తాటేసుకొని కూర్చోవురా. నీకు చెప్పకుండా ఎన్నాడు అన్నట్టు నువ్వేనమానే? మీ గురించి నాకు తెలియదారా? నాకు చెప్పకుండా మీరు ఎడిపోతారు కానీ అట్లా అడిగినా ఉత్తగా ఎడిపోతాను అని. ఆరా రాక 2 రోజులు అవుతాను కదా, కనబడతలేవు గారా. ఎడిపోతానవురా? ఏం లేదన్న, మా మరో రాష్ట్రం నుంచి ఇంటికి వచ్చిన అయితే ఎప్పుడైనా చూడబుద్ధి అవుతుంది అయితే పోతన్నా. అందుకే నారా కనబడతలేవు. నేను ఎడిపోతాను అని నేను అనుకుంటాను గారా. ఏడన్నా పొద్దుక్తే తెల్లారుతానే ఉంటాడు. భూమి ఇంకొక్కరికే ఉన్నట్ల మనకు లేదా? రాక నీకు అనుకున్నట్టు మరదాలు పొద్దుకు తెల్లారి తాడికెందుకు పోతానవురా? అది ఇల్లు ఉండదు రాడా, ఇజ్జత్ ఉండదు. ఎప్పటికి పోతే ఎప్పుడన్నా చూడబుద్ధి అయినప్పుడు పోయి చూసి రావాలి. ఎప్పటికి పోతా అలరా. మళ్ళీ ఎవరిలో బాగా నీకే తెలుసా? నీకు ఎవరే లేదా? రాకేష్ అన్న గురించి నీకేం తెలుసురా? ఒకప్పుడు రాకేష్ అన్న అంటే ఆడోళ్ళు పడి చచ్చేటోళ్ళు రా. ఏ గాయానికి ఇప్పుడు ఎందుకురా? నీ గురించి మాట్లాడడానికి అంతేం తెలుసు అన్న. మొన్న దావత్ చేద్దామన్నా లెటర్లు అటు పోయింది. మరి ఏం చేద్దాంరా? రేపు ఏమన్నా చేద్దామా లేదా? దాడి చేద్దామంటే ఎవడన్నా కాదంటే రాని అన్న. కాదని కానీ ఒక మాట అట్లా అడిగి చూసిండ్రా. ఏం చేద్దామంటారా? మరి మనం చేద్దామా లేదా? నీ ఇష్టం నీ మాట పైన కాదన్నావానే? కాదనరా, ఏదో చేద్దాం. కానీ నాకు తెలుసురా మీరు నేను ఏం చెప్పినా కాదనలా అని. అందుకే ప్లాన్ వేసి ఉంచినా. ఏంటిదన్నా అది? మంచిగా 3 కోళ్ళు పట్టుకొని పోయి మామిడి చెట్లు అందుకొని తిందాం.
ఏమంటారా అంతేనా? అంతే అన్న. అది మీ దగ్గర పైసలు ఉన్నాయా మరి నేనే చూసుకోవాలరా? మా దగ్గర ఏంటన్నా నువ్వు పెడతాట మేము పెడతాట. అంతే కానీ రా పైసలు ఎవరైతే మనం కౌసు తినాలే. అరే మీకు ఎవరికైనా మరి రేపు పొద్దుగాల పనులు ఉన్నాయారా? ఏ దుడ్డ గడ్డి వరకరా అన్న బర్రాలా పోతలేదు దుడ్డ. అరే ఇంకెవరికైనా ఉన్నాయారా మరి పనులు? పొద్దుగాల పొలం కాడికి పోయి మా బాబుకి టిఫిన్ ఇచ్చి రావాలి, కొద్దిగా లేటే అవుతుంది. ఇక నాకేం పని లేదు అన్న, ఎప్పుడైనా ఆర్రా మనిషి అంటే ఎటన్నా పోదామని దాని రావాలి. మీలేంద్రా నాకు డ్యూటీకి పోవాలి, మా డాడీ కాడికి పోవాలి, గీయనారా మీరు చెప్పుడు. నాకు పోదామన్నప్పుడు దాని రావాలి గాని. అన్న మనం ఎన్నిటికి పోదాం, ఏడికి పోదాం, ఎట్లా చేద్దాం? నాకు ప్లాన్ చెప్తా పట్టుండ్రా. పొద్దుగా లేస్తా, సాకలింగం చికెన్ కాడికి పోతా, 3 కోళ్ళు కొట్టిస్తా. అది ఎట్లా కొంచెం గిరాకీ ఉంటే లేట్ అవుతుంది. మీకేమైనా పనులు ఉంటే చూసుకోండి. అన్నం సీదా బరసేంద్ర దుకాణం కాడికి పోదాం, గిలాసులు మసాలాలు అయ్యేటి కొనుక్కుందాం. అడికి సీదా సామాన్యంగా తోట లేదా, తోటకాడికి పోదాం. మంచిగా ముక్కలకు మంచిగా మసాలా పట్టిద్దాం, మంచిగా గట్టిగా అండుదాం, మర తిందాం. మనం ఎందుకు కూకుంటాం రా, తిందాం రేపు. నేను చెప్పి నిలబడతానుగా. లక్కి నీకు బరబడనా మరి కదా అంటాను. మళ్ళీ నాకు నేను రానికి నన్ను ఎవడైతే తప్పారుగా, మరి తప్పితే మీలేని నేను కౌసు కోరుకోవాలి. మరి మీ ఇష్టం తప్పేం గాని మరి గదే అంటానా. అరే రేపైతే ఎవరు తప్పేయకుండా మరి. నాకు కొంచెం పని ఉన్నది, ఎట్లా కొంచెం గడికి వచ్చేసి ఉన్నది, పోతా. మరి మీకు కూడా పని ఉంటే చూసుకోండి. అరే రేపైతే ఎట్టుకోకుండా మరి. సరేనా? The next day. అరే రాకి లే, స్నానం చేసి గుడికి వా. ఇవాళ నుండి శ్రావణం. బయట గిట్ట కాసు తినేవరు, బయట ఏడా తినకు, వినవాటదా? అమ్మతో శ్రావణం ఇవన్నీ కౌసు లేదా? అమ్మా ఎన్ని రోజులే? నెల రోజులు తినద్దు. అమ్మా నెల ఎలా అయితే ఎట్లా మరి? కొడుకు అమ్మతరన్న నీకోసమే వస్తానే. అరే నేను కూడా మీకోసం ఎంకలాడతాను రా. అమ్మతో అన్న నేను మీకోసం వెనుకుతాను. అరే అమ్మతో రేపని స్నానం ఆట కారా? అరే నీ అవి ఎట్లరా మరి గిట్ల అయితే. ఇక్కడ కూర్చున్నాను రా. అరే ఎట్లరా? ఏమైందా అన్న గిట్ల కౌసు తిన బుద్ధి అవుతుంది. కౌసు తిన బుద్ధి అయినా ఏం తిన బుద్ధి అయినా నెల రోజులు ఏం లేదురా, ఓల మొక్క వాళ్ళని చూసుకుంటుండే. అమ్మతో అన్న ఎట్లా వేసినా కౌసు తినాలి. అరే లక్కీ నువ్వు గీడేం చేస్తున్నారా? మీ డాడీ నేను కంట్రోల్ బియ్యం పోతాను చూసిరామన్నారు. అరే లక్కీ పోనాడు ఓ మరి మీ డాడీ చెప్పిండు. అన్న ఈడు నేను చూసేద్దాంపా. అరే నేను నేత ఉల్లకి పోదాం, 12 ఉంటే కౌసు తిన బుద్ధి అవుతుంది. ఉల్లకి వాళ్ళ తిరిగానే వద్దాం. అరే ఈ నెల రోజులు ఏం లేదు, మళ్ళీ కౌసు గీసి అనకుండి. ఉల్లకి పోయి తిరిగి తాంసాగించా తాగి కంట్రోల్ బియ్యం పోతాను నేను చూసేద్దాం పని. అరే లక్కీ మరి నువ్వైతే ఆడికి పోయి చూసేద్దామంటావు కానీ ఆడికి పోయిన వాళ్ళు అన్న బియ్యం పట్టు సంచి పట్టు అని నేనైతే ఆగరా మరి. అరే అమ్మతో కోళ్ళు మంచిగా మొద్దులు ఉన్నాయి రా, వీటిని చూస్తే పానం అవుతలేదు కారా. అన్న చూసిన కొద్ది తిన బుద్ధి అవుతుంది. పోం పాయే పని రా. అరే ఇంకా రాకుండా. అరే అమ్మతోడు ఆ కోళ్ళని చూస్తే శ్రావణం గుర్తు అత్తలేదు, ఏం గుర్తు అత్తలేదురా. తిందామారా? అన్న మనలో వెళ్తే ఎట్లనే ఏ వాళ్ళు చెప్తారా, ఎందుకు భయపడతానరా? అవును తింటే ఏం కదా అని పెళ్లి తింటేమైందిరా? అరే తింటే ఏమైతుందిరా? తింటే ఏం కాదురా, కానీ ఆ చికెన్ సెంటర్ ఓనర్ మనలోకి తెలిసిన ఆయన. మనం ఇప్పుడు కోడింగ్ కొనుక్కొని ఇట్లా పోయి తిన్నాం అనుకో, మనలో చెప్తాడు. పెద్ద సమస్య వచ్చి పడింది. పెట్టుకుంటుండండి నేను మెల్లగానే కిలో కోడి అనుకుని మన అడగాడికి పోతా. వీళ్ళు రాండి మెల్ల ముచ్చట డౌట్ రాదు. సరే అన్న నువ్వు వాడికి పట్టుకొని బా, మేము వస్తాం. అరే సరేనా? సరే అన్న. ఏం చేస్తావురా? ఏం చేసినా లేదు, గిరాకీ లేదు, మన్ను లేదు. నా కోళ్ళు తెచ్చినా నచ్చినే ఉన్నాయి. గిట్లా వచ్చింది కదా అనుకో. ఏం లేదే బల్లేదైతే ఇటు వెళ్ళినాం.
ఏమరా తమ్ముడు మీ పనులే మంచిగా ఉన్నాయి, గిరాకీ లేదు మన్ను లేదు, సగ తిరుగుతాండ్రు ఎంజాయ్ చేస్తాండ్రు, గమ్మతున్నారా మీది. అవును కానీ ఎన్నో రాయిద్రా మీరు? 3, 8, 6. పోయినా బయటకి అయితే పోయినరా మంచిగా, లేకుండా మా బస్సు అయితే మీ కూడా. సరేరా మరి. అవి పోరగానే ఇంకా అత్తలేలు, అప్పుడెప్పుడు వచ్చిన నేను అత్త పోయిన అన్న అన్నలు ఏడవేను మరి పోరగాన్లు. అత్తేలారా మీకోసం నేను అప్పని చూస్తాను రా అని మీరు అత్త అన్నది ఇంకా అత్తలేలు అయిపోయా. మీకు చెప్పేం చేసిండ్రా? ఏం లేదన్నా, ఆడు అదొకటి ఇదొకటి అడిగింది చెప్పినాం. అయ్యి ఏమైందిరా మీరు ఇంకా అత్తలే అని నేను చూస్తానా. పోమరా మామిడి చెట్లకి పంపండి రా. అన్న పట్టిన 2-3 వరకు అయిపోగానే సాలు ఒకటి చూద్దాం పాలేరా. అగో కోడిని పట్టుకొని ఎటు పోతాను రా? ఇది మామిడి చెట్లు అనుకొని తిందామని పోతాను రా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10 కోళ్ళు తెచ్చిన పొద్దున్న నుంచి ఒక గిరాకీ లేదు, మరి కోడి ఏమైంది? ఏమైంది బ్రో ఆలోచిస్తాను. నేను 10 కోళ్ళు తెచ్చిన బ్రో, ఒక్క కోడి మిస్ అయింది. అది ఏమైందా చూస్తానా. మరి ఇక రాకేష్ గారు కోడి పట్టుకొని పోతారు, వాళ్ళు కొనాలంటే నా దగ్గర నమ్మకుండా నీ దగ్గరేనా? వాళ్ళు ఇంతకుముందు వచ్చిన ముచ్చట పెట్టిండు బ్రో. ఏమో బ్రో చూడు మరి. వాళ్ళు ఏడున్నారు బ్రో? నాతోడైతే మామిడి చెట్లలో పోతానని చెప్పింది బ్రో. ఇదే పోయిందా? అట్టే వెళ్ళిపో. కోపం ఉన్నదే, మేమవుతున్నాం మేము తిరుగుతామే. అరే నాకు మీ గతపోతాడు రా. మీకు ఈ కోడి ఎక్కడిదిరా? కట్టుకుంటానా మీది వాళ్ళకు ఏడు వరకు వచ్చిండ్రా? మీది వాళ్ళ కోళ్ళే లేవు అని పోయినప్పుడు. ఎందుకు లేవు, మా కోసం ఒకటి ఉంచి అయితే అంత చేసుకున్నాం. ఆ కూరగాయల నాతో మాట్లాడిపించుకుంటే నువ్వు కోడి దొంగ చేసుకున్నావా? మేము చేయగా నువ్వు చూసినావా? మేము కొనుకొచ్చుకుంటానా మీది వాళ్ళకి. అరే నేను చేసిన కొన్ని నాకు